Hello all, welcome back to our channel. So ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 2 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ థియరీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. వై ఐఎమ్ స్పెసిఫికలీ మేకింగ్ అ వీడియో ఇన్ అకౌంట్స్ ఫర్ థియరీ మీన్స్ ఎఫ్ఎం సబ్జెక్ట్లో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ప్రాబ్లమెటిక్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో ప్రాబ్లమెటిక్ కన్నా ఎక్కువగా మీరు థియరీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బికాజ్ 60 to 70% మీకు ఎఫ్ఎంలో థియరీయే అడుగుతాడని చెప్పాను. సో దట్స్ వై సెకండ్ యూనిట్లో కూడా 1 థియరీ క్వశ్చన్ అండ్ 1 ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఎవరైతే ప్రాబ్లమెటిక్లో ఏమంటారు వద్దు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఆన్సర్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇందులో మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఏవైతే ఇచ్చానో అదే ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో మళ్ళీ ఎక్స్ట్రా ఏం చెప్పాను అండ్ ఇవే క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్. క్యారెక్టరిస్టిక్స్ అన్న ఫీచర్స్ అన్న ఒకటే. సో క్యాపిటల్ బడ్జెటింగ్ యొక్క డెఫినేషన్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి. సో ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఏంటి? క్యాపిటల్ బడ్జెటింగ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఫర్ మేకింగ్ అండ్ ఫైనాన్సింగ్ ప్రపోజ్డ్ క్యాపిటల్ అవుట్లేస్. అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనమాట. అంటే మన క్యాపిటల్ ఏదైతే మనం ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్ చేస్తామో దాన్ని బడ్జెట్ లాగా ఫామ్ చేయాలి. అంటే ఒక లాంగ్ టర్మ్ ఫైనాన్స్ దాన్ని ఈ క్యాపిటల్ 1 lakh రూపీ క్యాపిటల్ మనం ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, ఆ 1 lakhని మన నెక్స్ట్ 5 yearsలో ఎలా యూజ్ చేయాలి, ఏ పర్స్పెక్టివ్లో యూజ్ చేస్తే మనకి అది ఉంటుంది అనేది చెప్పడంనే క్యాపిటల్ బడ్జెటింగ్ అంటారు. దీన్ని మనము చార్ల్స్ అనేటైనా చెప్పాడు. Capital budgeting is a practice of making investment decisions in capital expenditure because which capital budgeting decisions are also called as ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఇక్కడ క్యాపిటల్ బడ్జెటింగ్ ఎందుకు చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది చేస్తాం. ఎందుకనంటే మనకి రెవెన్యూ రానికే, క్యాపిటల్ నుంచి రెవెన్యూ వస్తే దానికి ఎక్స్పెండిచర్ కోసం ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి మనకి తొలగిపోతాయి. సో దానికోసం ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి? గ్రోత్. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత బాగా చేస్తామో మన ఆర్గనైజేషన్కి అంత గ్రోత్ ఉంటుంది. సెకండ్ వన్ రిస్క్. రిస్క్ అంటే ఏంటి? పెట్టిన ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తాయని మనం చెప్పలేం. ఇట్స్ జస్ట్ అ ప్రిడిక్షన్. జస్ట్ పెడుతున్నాం అంతే. ప్రాఫిట్ రావచ్చు, లాస్ అన్న రావచ్చు. రిస్క్ బేస్డ్ అనమాట. నెక్స్ట్ ఫండింగ్. ఫండింగ్ అంటే ఏంటి? హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఆర్గనైజేషన్లోకి కావాలో అది మనకి పెట్టడం, అంటే మనకు వచ్చేలాగా ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇర్రివర్సిబిలిటీ అని అంటే ఏంటంటే విచ్ ద డెసిషన్స్ ఆర్ నాట్ చేంజబుల్. ఒక డెసిషన్ మనం తీసుకుంటున్నాం అనుకోండి, ఆ డెసిషన్ త్రూఅవుట్ ద ఆర్గనైజేషన్లో, త్రూఅవుట్ ద కంప్లీట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్లో అది చేంజ్ అవ్వదు. ఫిఫ్త్ వన్ వచ్చేసి కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ అర్థం చేసుకోవాలంటే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, ఈజీగా ఉండదు. సో ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజెస్ని కలిపి చెప్పడంని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అని అంటాం. గాట్ ఇట్? నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ క్యాపిటల్ బడ్జెటింగ్, ఎక్స్ప్లెయిన్ ద నీడ్ అండ్ ఇంపార్టెన్స్. ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ వల్ల నీడ్ ఏంది, ఇంపార్టెన్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్. సో లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒకసారి మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వన్స్ అది క్లిక్ అయింది అనుకోండి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ వస్తాయి. అలాగనే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తాయి? బిజినెస్లోకి ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి, జనరేట్ చేస్తాయి ప్రాఫిట్స్ని. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెన్స్ అండ్ అడ్వాంటేజ్. సెకండ్ వన్ లాంగ్ టర్మ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటంటే ఒకవేళ ఆ ఇన్వెస్ట్మెంట్లో ఏవైనా రిస్క్ ఉంది అని తెలిసినప్పుడు మేనేజర్ ఏం చేయాలి? ఈక్వల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కూడా కేర్ఫుల్గా ఉండాలి. అంటే క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేస్తారు. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో లార్జ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాము. గాట్ ఇట్? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇర్రివర్సిబుల్ డెసిషన్. అంటే ఒక్కసారి మనం ఒక డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద మనం స్టిక్ ఆన్ అయిపోవాలి. ఊక డెసిషన్స్ చేంజ్ చేస్తే ఏమవుతాయి అంటే ఆర్గనైజేషన్స్తో అర్థం కాకపోవడంతో పాటు మనకి లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో దాన్ని ఇర్రివర్సిబుల్ డెసిషన్ అంటాం, అంటే ఊక చేంజ్ అయ్యేటి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్ ప్రాఫిటబిలిటీ. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్ ప్రాఫిటబిలిటీ అంటే ఏంటంటే వన్స్ మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేశాక ఆ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో మనకి ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది. చెప్పాను కదా, ఇప్పుడు 1 lakh మనం ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం అనుకోండి, 5 years తర్వాత అది 2 lakhs అవ్వచ్చు, 3 lakhs అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రాఫిటబిలిటీ ఆఫ్ ది లాంగ్ టర్మ్ అనమాట. నెక్స్ట్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. హ్యూజ్ రిస్క్ ఉంటుంది. ఫ్యూచర్లో మనం అవుతుందా లేదా అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము, అంటే లైక్ కంపల్సరీగా వస్తుంది అనేది ప్రిడిక్ట్ చేయలేము. సో నెక్స్ట్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే ఈ యొక్క క్యాపిటల్ బడ్జెటింగ్ ఏదైతే ఉందో అది ఎకనామిక్ గ్రోత్కి, ఎంప్లాయ్మెంట్కి, ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకోండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 2 ఈజ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వీ మే ఎక్స్పెక్ట్ దిస్ టైమ్. సో చూడండి, ఇంకొకటి చెప్పాలంటే వేరే ఇట్లాంటి థియరీ టైప్ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ ఆన్సర్ మీరు ఎలిజిబుల్గా రాసేయచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ చేయాలంటే ఫస్ట్ ఏంటి, అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ ప్రాజెక్ట్ జనరేషన్. ప్రాజెక్ట్ జనరేషన్ అంటే ఏంది, ఇక్కడనే చెప్పేస్తాను. ఈ పాయింట్స్ ఇవి ఇన్ డీటెయిల్గా రాసినారు కాబట్టి నేను ఇందులోనే చెప్పేస్తాను. సో అసర్టైన్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద ప్రాజెక్ట్. మనం ఏ ప్రాజెక్ట్ని చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు నేను మీకు ఒక ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే నేను ఆ ఫుడ్ ఏంటో చెప్పాలి కదా, వెదర్ ఇట్ ఈజ్ ఏ దాల్ రైస్ ఆర్ బిర్యానీ ఆర్ ఎనీథింగ్, పలావ్ కానీ ఏదైనా కానీ నీకు ఒక చెప్తేనే కదా ఆ ప్రాజెక్ట్ ఏందో మీకు అర్థమయ్యేది. సో దాన్ని ఫస్ట్ ఆ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, ప్రాజెక్ట్ సెలెక్షన్ అంటే ఏంటి, వన్స్ ప్రాజెక్ట్ మనం ఐడెంటిఫై చేసినాక మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేసుకోవాలి, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే బిజినెస్ ఆర్గనైజేషన్లు ఉన్నాయో దానికి రిలేటెడ్ అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇందులో మనకి ఆ ప్రాజెక్ట్ని బాగా డీటెయిల్గా అనాలిసిస్ చేసేటట్టు ఉండాలి, అంటే దాని మీద మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. ఫోర్త్ వన్ డిటర్మైనింగ్ ప్రయారిటీస్ ఈజ్ నథింగ్ బట్ ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన మెయిన్ కీ ఇంపార్టెంట్ టూల్స్ ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. ఫిఫ్త్ వన్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్లో రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతే ప్రతి ఒక్క వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, వన్స్ అప్రూవ్ అయినాక అందరికీ నచ్చినాక దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సెవెంత్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ రివ్యూ. వన్స్ ఇంప్లిమెంట్ చేశాక మన ఆర్గనైజేషన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసినాక మన ప్రాఫిట్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా అనేది చూసుకోవాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి. గాట్ ఇట్. సో ప్రాబ్లమేటిక్ నేను సపరేట్ వీడియో చేస్తాను కాబట్టి ఇందులో ఏం చెప్పట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థియరీస్ అయితే నేను చెప్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ థియరీ ఏంటి అని అంటే మెథడ్స్ ఆఫ్ అప్రైజల్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్. మనం ప్రాబ్లమేటిక్ నేర్చుకుంటే ఈ థియరీ అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రాబ్లమేటిక్లో ఏవైతే ఫార్ములాస్ ఏవైతే మెథడ్స్ యూజ్ చేస్తున్నామో అవే థియరీ లాగా కన్వర్ట్ చేస్తున్నారు. సో మెథడ్స్ ఆఫ్ అప్రైజల్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్లో ఏమేమి ఉంటాయి, ట్రెడిషనల్ ఉంటుంది, టైమ్ అడ్జస్టెడ్ ఉంటుంది. ట్రెడిషనల్లో పే బ్యాక్ పీరియడ్ ఉంటుంది, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది, అంటే ఏఆర్ఆర్ ఉంటుంది. టైమ్ అడ్జస్టెడ్ దాంట్లో ఎన్పివి నెట్ ప్రజెంట్ వాల్యూ ఉంటుంది, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఉంటుంది, టర్మినల్ వాల్యూ ఉంటుంది. సో టర్మినల్ వాల్యూకి మనకి ఏం ఫార్ములాస్ లేవు, దాని మీద ప్రాబ్లమేటిక్ కూడా లేదు. పే బ్యాక్ పీరియడ్, ఏఆర్ఆర్, ఎన్పివి, ఐఆర్ఆర్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ పిఐ, ఈ 5 ప్రాబ్లమేటిక్లో మనము ప్రాబ్లమేటిక్ చెప్పే వీడియోలో నేర్చుకుంటాం. ఆ ఫార్ములాస్, ఆ ప్రొసీజర్ ఎట్లా రాస్తాము అవన్నీ మీకు ప్రాబ్లమేటిక్లో వస్తేనే ఈ థియరీ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు. సేమ్ అదే పే బ్యాక్ పీరియడ్ అంటే ఏంటి, పే బ్యాక్ పీరియడ్ ఒక ఫార్ములా ఏంటి, దాన్ని మనం ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏఆర్ఆర్ అంటే ఏంటి, ఏఆర్ఆర్ యొక్క ఫార్ములా ఏంటి, దాన్ని మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అంతే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు. సో ప్రాబ్లమేటిక్ వీడియో చూడండి, ఎవరైతే చూడలేదో మోస్ట్లీ నేను అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్
మోస్ట్లీ ఇంకా ఇంతే ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకేం లేవు. ప్రాబ్లమెటిక్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆ ఒక్క వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయేటట్టుగా ఉంటుంది ఆ వీడియో, సేమ్ లైక్ ఫస్ట్ చాప్టర్. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఫస్ట్ చాప్టర్ ప్రాబ్లమెటిక్ వీడియో అందరు చూసినారా లేదా అనేది. ఒకవేళ చూస్తే ఆ వీడియోలో మీకు అర్థమవుతున్నాయనే ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చెప్పండి నాకు జర. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీ కెన్ సే ఇట్ యాజ్ అ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ అండర్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ. సో ఇది కూడా కొంచెం రిపీటెడ్ అయ్యి ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ని మీరు చూసుకుంటే చూసుకోండి. సో క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది రిస్క్తో కూడినప్పుడు ఏమేమి ఉంటుంది, డిఫరెన్సెస్ బిట్వీన్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ. రిస్క్ అంటే ఏంటి, ఒక సిచ్యువేషన్లో పాసిబుల్ అవుట్కమ్ మన బిజినెస్ డెసిషన్స్లో రాకపోవడం. అదే అన్సర్టనిటీ అంటే ఏంటి, మోర్ దెన్ పాసిబుల్ ఇన్ వేస్ ఉన్నప్పుడు దాన్ని మనం అన్సర్టనిటీ అంటాం. సో దాని యొక్క డిఫరెన్సెస్ నేర్చుకోండి. మోస్ట్లీ నాట్ ఇంపార్టెంట్ బట్ యూ క్యాన్. ఓకే, సో కేస్ స్టడీస్ అంటారా, కేస్ స్టడీస్ అంతేం లేదు. మీకు చెప్పాను కదా, కేస్ స్టడీస్ మోస్ట్లీ యూ కెన్ అటెంప్ట్ ఇట్ బై యువర్ ఓన్. సో స్పెసిఫిక్గా దానికి ఒక టైం పెట్టి చదువుతట్టుగా అయితే ఏముండదు. సో కమింగ్ బ్యాక్ టు ది షార్ట్ క్వశ్చన్స్, క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఏంటో మనం లాంగ్లో నేర్చుకున్నాము. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ప్రాసెస్ అంటే ఇంత ముందుకే చెప్పాను కదా, 7 types 7 steps. ఆ 7 steps అంటే ఇంతగానో రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాసి సరిపోతుంది 2 marksకి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్, క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు ఫాలో, ఇది కూడా మనం నేర్చుకున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఆబ్లిగేషన్స్, ఇర్రిసీవబుల్ డెసిషన్స్, ఇట్లాంటివన్నీ. లిమిటేషన్స్ ఏమేమి ఉంటాయి క్యాపిటల్ బడ్జెటింగ్, ఇవి కూడా తెలుసు. నెక్స్ట్ ఇంపార్టెంట్ నెట్ ప్రజెంట్ వాల్యూ యొక్క ఫార్ములా వేసినా కూడా మీకు 2 marks ఈజీగా పడిపోతాయి. సో ఈ ఫార్ములాను ఎలా నేర్చుకోవాలంటే నేను ప్రాబ్లమెటిక్ వీడియోలో చెప్తాను, నీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. సో బెటర్ నేను ఆ ప్రాబ్లమెటిక్ వీడియోలోనే చెప్తాను. సో ఎన్పివి, పే బ్యాక్ పీరియడ్, ప్రాఫిటబిలిటీ, సో ఇట్లాంటివన్నీ మనకి ప్రాబ్లమెటిక్లో వచ్చిన క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి మీరు ప్రాబ్లమెటిక్ యొక్క ప్రయారిటీ ఇవ్వండి సెకండ్ యూనిట్లో. సో మీరు థియరీ నేర్చుకున్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రాబ్లమెటిక్ మీకు పర్ఫెక్ట్ అయినారు అనుకోండి, థియరీ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు కన్వర్ట్ చేసి రాసేయచ్చు. అదే థియరీ నేర్చుకొని 2 ప్రాబ్లమెటిక్ ఇచ్చినారు అనుకోండి కష్టం అవుతుంది. సో అందుకనే ప్రాబ్లమెటిక్కి ప్రయారిటీ ఇవ్వండి. ఎనీవే మీరు ఫస్ట్ చాప్టర్ 5th chapter థియరీ నేర్చుకుంటారు కాబట్టి 2, 3, 4 నుంచి అయినా ప్రాబ్లమెటిక్ నేర్చుకోనికి ట్రై చేయండి. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. సెకండ్ యూనిట్ నుంచి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా థియరీ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే డూ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్, లెట్ మీ నో. And if you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your MBA groups and friends. Why? Because MBA ki oka specified channel ఎక్స్ప్లెయిన్ చేసేది లేదు. నేను సర్చ్ చేసిన తెలుగులోనే కాదు వేరే లాంగ్వేజెస్లో కూడా లేవు. సో అందుకని ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.